ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనము, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయమున ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం మాకు అర్థమానాలు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, మంచి రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఉడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయుడు, దానితో మరి ఏమీ కలపడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే, సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఉడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడైనా దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటిక ఆ పవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగట్టుక ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనం కలుగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానం నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం, ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం, మన దుర్నీతి దేవునికి ప్రసిద్ధి కలగజేసినట్ల ఏ మందమో ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుషరీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నీ ఆజ్ఞలను గైకొంటూ దాని ప్రకారం నడుచుకునే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.